ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు అందరికీ అదృష్టం కలగాలి, మన ఇంటికి ఉన్న దరిద్రం పోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. అలాంటి దరిద్రాన్ని పోగొట్టుకునే కొన్ని విషయాలు మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి. ఈ విషయాలు కానీ మీరు చేసినప్పుడు తప్పకుండా మన ఇంట్లో ఉన్న ఎంతటి దరిద్రం అయినా సరే పరారైపోవాల్సిందే. అప్పుడు దరిద్రం పోయినప్పుడు అదృష్టం తప్పకుండా మనకు వచ్చేస్తుంది. చాలామందికి ఏంటంటే, ఒక పని చేస్తే కలిసి రాకపోవడం, ఇంట్లో ఒకటే తగువులు, డబ్బు నిలవకపోవడం, ఒకటే హెల్త్ ఇష్యూస్ రావడం, అంతేకాకుండా ఇంట్లో సఖ్యత లేకపోవడం, ఒకరికొకరికి ఎప్పుడు గొడవలు తగువులు, మాట్లాడుకోకుండా ఉమ్మునుండటం, అదేవిధంగా అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా మనకు దరిద్రానికి దారితీస్తూ ఉంటుంది. ఇలాంటి దరిద్రం అనేది ఉన్నప్పుడు ఇంట్లో ఏది కూడా కలిసి రాదు. అసలు మాట్లాడుకోవటంలో మనస్సులు ప్రశాంతంగా కూడా ఉండవు. డబ్బు పరంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతటి దరిద్రాన్ని తొలగించుకునేందుకు మనం చేయవలసిన కొన్ని పనులు అనేది పాటించినప్పుడు మనకు అదృష్ట దేవత అనేది మన ఇంట్లో స్థిరస్థాయిగా నిలవుంటుందన్నమాట. ఇక ఏం చేయాలి అంటే, ముఖ్యంగా శుక్రవారం నాడు ఇల్లు కడగటం కానీ లేదా తడిగుడ్డ వేసి తుడటం కానీ అస్సలు చేయకూడదు. ఎప్పుడైనా మనం శుక్రవారం చాలామంది ఇల్లు కడుక్కుంటూ శుభ్రంగా పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ ముందు రోజు చేసుకోవటం అనేది చాలా మంచిది. ముఖ్యంగా శుక్రవారం రోజు ఇల్లు కడగటం కానీ లేదా మనం మాబేయటం కానీ అస్సలు చేయకూడదు. అలాగే ప్రత్యేకించి శుక్రవారం రోజు ఎర్రటి పూలు, ఎర్రటి గాజులు ఎవరైనా ఇచ్చారే అనుకోండి, అస్సలు వద్దనదనమాట. అయ్యో ఈరోజు శుక్రవారం వద్దు అని చెప్పి ఎవరు కూడా అనుకోవద్దు. అది టెంపుల్కి వెళ్ళినా సరే మీకు అమ్మవారి మహాప్రసాదంగా భావించి తెచ్చుకోవటం చాలా మంచిది. మీకు అదృష్టం రాబోతుంది అని ఒక సంకేతం అన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఇవ్వరు. మోస్ట్లీ శుక్రవారం తాంబూలం కానివ్వండి, గాజులు పువ్వులు ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చారు అంటే మాత్రం కాదు అనకుండా తీసుకోవటం చాలా మంచిదన్నమాట. మీకు అదృష్టం రాబోతుందని భగవంతుడే స్వయంగా చెప్పినట్లు అర్థం. ఇక శుక్రవారం రోజు ఆకుపచ్చని లేదా పసుపు దుస్తులు ధరిస్తే చాలా మంచిదండి. శుక్రవారం రోజు మనం గ్రీన్ కలరు లేదా ఎల్లో కలర్ బట్టలు అనేవి వేసుకున్నప్పుడు అవి శుభకరం. మనం అమ్మవారికి కూడా చూడండి, ఎక్కువగా పచ్చ కలర్తో అలాగే ఎల్లో కలర్, రెడ్ కలర్ ఈ శారీలతో అమ్మవారు కనిపిస్తారనమాట. చక్కటి మంగళకరంగా ఉంటుంది. అలాగా మనం కూడా అంతటి మంగళకరమైన రంగులు కట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక లక్ష్మీ కళ అనేది వస్తుందన్నమాట. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఇక శుక్రవారం రోజు అమ్మవారికి తెల్లటి పూలు లేదా పాయసాన్ని సమర్పించినప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎప్పుడైనా సరే మనం అమ్మవారిని పూజించేటప్పుడు, ముఖ్యంగా శుక్రవారం పూజించేటప్పుడు తెల్లటి పూలతో అలంకరించుకోవటం, అలాగే పాయసాన్ని, అంటే అది తెల్లగా ఉంటుంది కదా, అలాంటి తీపి పాయసాన్ని మనం ఇంట్లో నైవేద్యంగా పెట్టి పూజిస్తాము. ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నిండుగా ఉంటాయన్నమాట. అలాగే శుక్రవారం రోజు నలుపు దుస్తులు అస్సలు కట్టుకోకూడదు. నలుపు దుస్తులు కానీ లేదా నలుపు వస్తువులు కానీ అస్సలు అనేది కట్టుకోకుండా ఉండటం చాలా మంచిది. ఇవి ఏంటంటే ఒక నెగిటివిటీని సూచిస్తూ ఉంటుంది. అందువల్ల శుక్రవారం రోజు మోస్ట్లీ మనం మంగళకరమైన ముందు చెప్పినట్లు పచ్చ కలర్, పసుపు కలర్, అలాగే ఎరుపు, మంచి ఎరుపు, ఇట్లాంటి గణంతరమైన మంగళకరమైన రంగులు కట్టుకోవటం మంచిది. నలుపు అయితే అస్సలు కట్టుకోవద్దు. అలాగే శుక్రవారం రోజు చాలామంది పూజ సామాన్ అనేవి తోముకుంటూ క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మనం ముందు రోజు బేస్వారం రోజు గురువారం రోజు చేసుకున్నప్పుడు చాలా మంచిది. ఆ రోజు మనం ఏదైతే శుభ్రపరిచినా దాన్ని క్లీన్ చేసినా మనకున్న అదృష్టం అనేది తొలగిపోయినట్టే. కాబట్టి కొన్ని రోజుల్లో కొన్ని చేయకూడదు అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి దాంట్లో శుక్రవారం రోజు పూజ సామాగ్రిని శుభ్రం చేయకూడదని కూడా చెప్పబడుతుంది. అలాగే శుక్రవారం రోజు అమ్మవారికి తెల్లటి పూలు, పాయసాన్ని సమస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి కదా. అలాగే శుక్రవారం రోజు చేతికి 1/2 డజన్ గాజులు, మట్టి గాజులు వేసుకొని మనం పూజ చేసుకున్నప్పుడు
ఆ ఇంట్లో మామూలుగా ఆడవాళ్ళ ద్వారానే శ్రీ మహాలక్ష్మి వస్తూ ఉంటుంది. అంటే ఒక లక్ష్మీదేవిని మనం ఆడవాళ్ళతోనే కదా పోలుస్తాము. అలాంటి ఆడవాళ్ళు అంటే హౌస్ వైఫ్లు కానీ లేదా కుటుంబ స్త్రీలు కానీ ఖచ్చితంగా మట్టి గాజులు వేసుకొని పూజ చేసుకున్నప్పుడు చాలా మంచిదండి. అలాగే చేతికొన్న గాజులు శుక్రవారం రోజు చిట్లిన అంటే కొంచెం క్రాక్ ఇచ్చిన చిట్లిన అది అశుభానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి అది అశుభం కాబట్టి వెంటనే ఆ చేతిగా పగిలిన గాజులు అంటే మామూలుగా క్రాక్ ఇచ్చిన గాజులు తీసేసి వేరే గాజులు అనేది మార్చుకోవటం చాలా మంచిదన్నమాట. కొంచెమే కదా క్రాక్ ఇచ్చింది అది అలాగే ఉంచుకుంటాము అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఇవే మనకు దురదృష్టాన్ని చేకూర్చే కొన్ని విషయాలన్నమాట. అంటే నెగిటివిటీ, ఇదంతా కూడా నెగిటివిటీని మనకు సూచిస్తుంది. ఎప్పటికప్పుడు మనకున్న నెగిటివిటీని తొలగించుకుంటూ ఉన్నప్పుడు మన ఇంట్లో గుడ్ వైబ్ పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అది దైవశక్తి మూలంగా అయినా సరే మనకు ప్రకృతి మూలంగా అయినా సరే పాజిటివిటీ అనేది మనం ఉండేలా చూసుకోవాలి. ఈ విషయాలు శుక్రవారం రోజు కొన్ని చాలామందికి తెలిసినా కూడా పాటించరు. కొంచెం పాటించి మనం వాటిని కానీ చూసుకున్నామంటే తప్పకుండా మనకు ఇంట్లో దరిద్రం అనేది ఉండకుండా శుభకరంగా అమ్మవారి మహాలక్ష్మి కటాక్షం అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.